శ్రమ. ఇదిగో చూసారా ఏం జరిగిందో? ఆ వడగండ్లు, ఆ ఉరుములు, ఆ మెరుపులు దేశమందంతటిని నాశనం చేసిందంట. చదవండి అయ్యా. యావత్తును నశింప చేశాను. వడగండ్లు పొలములోని ప్రతి కూర చెట్టును చెడగొట్టాను, పొలములోని ప్రతి చెట్టును విరగొట్టాను. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశములో మాత్రమే వడగండ్లు. ఇలా పలుమార్లు దేవుడు తన జనులను తప్పించిన సందర్భాలున్నాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పలుమార్లు దేవుడు తన జనులను తప్పించిన సందర్భం. ఇశ్రాయేలీలు మరి ఇది ఎట్లా నాకు తెలియదు, కానీ ఒకసారి డాక్టర్ శామ్యూల్ థామస్ గారు చెప్పారు, ఆ ట్విన్ టవర్స్ కొట్టినప్పుడు 5,000 మంది చనిపోయారు. ఎక్కడ? అమెరికాలో 110 అంతస్తుల భవనాలు ప్రక్కనే ఒక విమానంతో వచ్చి ఢీ కొట్టాడు బిన్ లాడెన్. అందులోనున్న ఇశ్రాయేలీలు తప్పించబడ్డారని చెప్పారు శామ్యూల్ థామస్ గారు. మరి అది ఎలా జరిగిందో నాకైతే తెలియదు. దేవుడు తన ప్రజలను, దేశం మీదకి వచ్చిన విపత్తు నుండి దేవుడు తన ప్రజలను తప్పిస్తాడు అనడానికి మన దగ్గర కొన్ని రుజువులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏం చూస్తున్నాం? గోషేనులో చదవనమ్మా. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. స్తోత్రం చెప్తారా? పౌలయ్య గారు చనిపోయారు. కేసాని పౌలు గారు ఎక్కడ? బావదేవరపల్లిలో. మన విజయ్ కుమార్ గారు, విజయవల్లి అక్క గారి వాళ్ళ నాన్నగారు అక్కడ మరి అనేక మంది దైవజనులు వచ్చినందు చేత కొద్దిమంది ప్రార్థన చేశారు, కొద్దిమంది వర్తమానాలు అందించారు, కొంతమంది గ్రీటింగ్స్ చెప్పారు. అమ్మగారు కూడా ప్రార్థన చేశారు. మేము వచ్చేటప్పుడు అమ్మగారు ఏమన్నారంటే, అన్నయ్య నాకు టైం ఇస్తే నేను 4 మాటలు చెప్దాం అనుకున్నాను అన్నారు. ఏంటమ్మా అదంటే ఇదే 77 తుఫాన్ వచ్చినప్పుడు నవంబర్ నెల 17వ తారీఖున దేవుడు ఆ కుటుంబంతో మాట్లాడారట. పౌలు గారితో మాట్లాడి ఎక్కడికో వెళ్ళమని చెప్పారు. వాళ్ళ కుటుంబమే ఎవరమ్మ? కోటిపల్లి వెళ్ళారు, గుంటూరు జిల్లా. వాళ్ళు అటు వెళ్ళారు, ముప్పిన ఇటు వచ్చింది, సునామీ వచ్చింది. ఒకవేళ వాళ్లే కనుక అక్కడ ఉంటే కేసాని పౌలు గారు అప్పుడే చనిపోయేవారు. అమ్మగారు లేదు, మరి ద్రాక్ష వల్ల విజయ వల్ల అక్క లేదు, ఇక డాక్టర్ గారు లేదు, ఇక ఎవరు లేరు. దేవుడు కొన్ని సందర్భాల్లో తన ప్రజలను అలా తప్పించిన సందర్భాలు ఉన్నాయి. నిన్ను కూడా తప్పించిన సందర్భాలు ఉంటాయి, నన్ను కూడా తప్పించిన సందర్భాలు ఉంటాయి. వీటిని మనం గుర్తించాలి. చెప్పండి, ఏం చేయాలి? వీటిని మనం గుర్తించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ప్రాణమును తప్పించుట, మరణమును తప్పించుట యెహోవా వశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.